నచ్చింది అయితే. సో ఈ రోజు వీడియోలో ఏంటంటే మనమైతే మా మదర్కి స్కూటీ అయితే కొనబోతున్నాము. ఆ స్కూటీ తీసుకునే ముందు అయితే నేను మొత్తం నా డీటెయిల్స్ అయితే చెప్తాను. మేము వేరే స్కూటీ తీసుకోవాలనుకున్నాము, అసలు కొనేటప్పుడు ఎలాంటి రీసెర్చ్ చేసాము, ఏమేమి స్కూటీస్ చూసాము, అలా అసలు ఎలాంటివి ఫీచర్స్ మేము అన్ని కన్సిడర్ చేసామని నేనైతే కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను దీంట్లో. సో నేనేంటంటే మామూలుగా మాకు పాత స్కూటీ ఒకటి ఉండింది టీవీఎస్ వీగో మా మదర్కి. సో రీసెంట్గా ఏంటంటే మా మదరు నేర్చుకున్నారనమాట. ఎప్పటి నుంచో నేర్చుకుంటూ లాస్ట్గా నేర్చుకున్నారు. మధ్యలో ఒకసారి చిన్నగా నేర్చుకుంటూ ఒకసారి కింద పడిపోయి 1 month బెడ్ రెస్ట్ తీసుకున్నారు. ఈవెన్ దో మళ్ళీ కంబ్యాక్ ఇద్దామని చెప్పి మళ్ళీ రీస్టార్ట్ చేసి మళ్ళీ స్కూటీ అయితే నేర్చుకుంది. సో ఫైనల్గా పాత స్కూటీ ఉంది కదా టీవీఎస్ వీగో, అదైతే మేమైతే అమ్మేసాము OLXలో పెట్టి సెకండ్ హ్యాండ్కి. సో ఇప్పుడైతే కొత్త స్కూటీ అయితే తీసుకుంటున్నాం. సో దానికైతే మనమైతే షోరూమ్కి వెళ్తున్నాము. సో మేము స్కూటీ కొనే ముందు మేమైతే చాలా స్కూటీస్ అయితే మోడల్స్ అయితే మేము చెక్ చేసాము. దాంట్లో వచ్చి మేము టాప్ 2 అయితే ఒకటి అనుకున్నాం. ఏంటంటే ఒకటి వచ్చి సుజుకి యాక్సెస్ 125, అలాగే హోండా యాక్టివా 125 అయితే చూసాము. సో రెండు అయితే మేము బాగా కంపారిజన్ చేసామైతే మనకైతే హోండాలో అయితే 123.92 cc అయితే ఉంది, అండ్ అలాగే సుజుకి యాక్సెస్లో అయితే మనకు 124 cc. రెండింటికి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు, రెండు డిఫరెంట్ కంపెనీస్ అంతే. అండ్ డిఫరెన్సెస్ అయితే ఏదేం లేవు. సిమిలర్గా మనకైతే సేమ్ 8.3 bhp పవరే, అలాగే 6500 RPM, అలాగే మనకైతే మైలేజ్ కూడా సేమ్ కంపెనీ రెండు ఒకటే అయితే మనకి క్లెయిమ్ చేస్తుంది. 47 మైలేజ్ అయితే క్లెయిమ్ చేస్తుంది. అలాగే మనకైతే ఈ రెండు సింగిల్ సిలిండరు, అలాగే ఎయిర్ కూల్డ్ ఇంజన్సే, అలాగే మనకి ఇది 2 valve ఇంజన్స్ అనమాట. సో పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏం లేవు, అంతా ఒకటే. అండ్ మనకైతే టార్క్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. హోండాలో అయితే మనకి కొంచెం ఎక్కువ టార్క్ అయితే ఉంటుంది, 10.5 అయితే ఉంటుంది. అలాగే సుజుకీలో అయితే 10.2 ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ అయితే కాదు, బట్ ఆ డిఫరెన్స్ కానీ కన్సిడర్ చేసామంటే మనకి హోండాలో అయితే ఎక్కువ ఉన్నట్టు కన్సిడర్ చేయొచ్చు. సో మనకైతే దీంట్లో రెండిట్లో ఒకటే సస్పెన్షన్ అయితే యూజ్ చేశారు, టెలిస్కోపిక్ సస్పెన్షన్. అండ్ ఫీచర్స్ ప్రకారంగా ఆలోచిస్తే మనకైతే హోండా యాక్టివా అనేది ఫుల్లీ డిజిటల్ అనమాట. దాంట్లో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి, ట్రిప్ మీటర్ అలాంటివి చాలా అయితే ఉన్నాయన్నమాట. సేమ్ సుజుకి యాక్సెస్లో కూడా మనకైతే ఉన్నాయి. అండ్ మనకైతే హోండా యాక్టివాలో చాలా వేరియంట్స్ అయితే ఉన్నాయి. DLX వేరియంట్, అలాగే స్మార్ట్ వేరియంట్ కూడా ఉన్నది. 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఇంకోటి స్పెషల్ ఎడిషన్, 25 years స్పెషల్ ఎడిషన్ కాదు, ఒకటి స్పెషల్ ఎడిషన్. సో నేనైతే 2025 మోడల్ వస్తుంది అనమాట, 2026 కాదు. సో మనమైతే 2026 మోడల్ కోసం కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి మేమైతే DLX వర్షన్ అయితే హోండా యాక్టివా 125 అయితే తీసుకోవాలనుకుంటున్నాము. సో ఈ విధంగా హోండా యాక్టివా 125 అలాగే సుజుకి యాక్సెస్ 125 మేము బాగా కంపారిజన్ చేసిన తర్వాత సో ఫైనల్గా ఏం తీసుకోవాలో మా మదర్కి వదిలేసాం. మా మదర్కి ఏది నచ్చితే అదే తీసుకుంటుంది. సో ఫైనల్గా షోరూమ్కి అయితే విజిట్ అయిపోయాము. ఇదే మన హోండా షోరూమ్ అనమాట. ఇది నెల్లూరులో అయితే ఉంది. సో నా బైక్ అయితే N160. సో ఇప్పుడు దాకా మా మదర్ నా N160 బైక్ మీదే వచ్చింది. సో మా మదర్ మాటల్లో నిందాం N160 ఫ్యామిలీకి ఎంత కంఫర్ట్గా ఉందని. ఒకసారి మీరు కూడా నేను మామూలుగా దిగేసి ఎంత హైట్ ఉండేది మర్చిపోయినా. బండి జర్నీ అట్టుందా, కంఫర్ట్గా ఉందా? కంఫర్ట్గా ఉంది, అడుగులు పోయినాయి. అటో కాలు వేసుకుంటే ఒక పర్వాలా కంఫర్ట్గానే ఉంది అయితే, అంటే ఆడవాళ్ళు బైక్ రాదన్నమాట. సో అది ఫ్యామిలీకి అయితే సెట్ కాదంట. సో మనమైతే ఏం చేద్దామంటే మన బైక్ని అయితే పార్క్ చేసేద్దాం సైడ్కి. సో ఫైనల్గా షోరూమ్ లోపలికి అయితే వచ్చేసాము. ఈ షోరూమ్ వచ్చి మనకి నెల్లూరులో అయితే ఉంది. ఇక్కడైతే మనకి అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అన్ని 2026 మోడల్స్ కూడా వచ్చున్నాయి. ప్రతి మోడల్ అయితే మనం ఇక్కడ ట్రైల్ చేయడానికి మనకైతే అవైలబుల్ ఉన్నాయి. సో ఎవరైనా నెల్లూరు విజిట్ చేయాలనుకుంటే ఈ షోరూమ్కి అయితే విజిట్ చేయండి. సో ఫైనల్లీ హోండా యాక్టివా 125 మేము ఏదైతే తీసుకోవాలనుకుంటున్నామో అదైతే తీసుకొచ్చేసారు. సో మనకైతే ఒకసారి చెక్ చేసుకోమని చెప్పి మాకైతే వెహికల్ అయితే ఇక్కడ పెట్టారు. సో మా మదర్కి అయితే హోండా యాక్టివా 125 అయితే నచ్చింది. సుజుకి యాక్సెస్ చూసింది, హోండా యాక్టివా 125 చూసింది. మా మదర్కి అయితే హోండా యాక్టివా 125 అయితే చాలా బాగా నచ్చింది. చూడ్డానికి ఆ హైట్ అండ్ దాని యొక్క బాడీ ఫ్రేమ్ అంతా బాగుందని హోండా యాక్టివా 125 అయితే చూస్ చేసుకుంది. సో మనకైతే దీంట్లో చాలా కలర్స్ అయితే ఉన్నాయి. మనకైతే మా మదర్కే సెలక్షన్ కూడా వదిలేసాం. కలర్స్ కూడా మా మదర్ ఇష్టం వచ్చినట్టు తీసుకుంది. సో మనకైతే కలర్స్ రెడ్, రాయల్ బ్లూ, రేసింగ్ బ్లూ, అలాగే బ్లాక్ అండ్ గ్రే అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఫైనల్గా మా మదర్కి అయితే ఈ కలర్ అయితే నచ్చింది. సో మనకేంటంటే షోరూమ్ వాళ్ళు
సింగిల్ డే డెలివరీ అయితే ఇచ్చేస్తున్నారు. సో మా మదర్ అయితే ఈ కలర్ అయితే చూస్ చేస్తున్నారు. ఇదైతే మనకి 2026 మోడల్ DLX వర్షన్ అనమాట. అండ్ DLX వర్షన్కి స్మార్ట్ వర్షన్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. DLXకి స్మార్ట్కి ఏం ఫీచర్స్ ఉన్నాయో సేమ్ ఉంటుంది. అదే బ్రేకింగ్, అదే డైమెన్షన్స్, అదే బాడీ అన్నీ సేమ్. అండ్ మనకి డిఫరెన్స్ ఏంటంటే దాంట్లో కీస్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. సో ఒకసారి మా మదర్తోనే తెలుసుకుందాం మనం. యాక్టివ్ కావాలి, యాక్సిస్ కావాలి మమ్మీ? యాక్టివ్ కావాలి, యాక్సిస్ కావాలి? ఓకే, నచ్చింది అయితే. సో ఫైనల్గా మా మదర్కి ఇదైతే నచ్చిందంట. సో మనకి ఆన్ రైడ్ ప్రైస్ వచ్చి ఇది 1,20,000 అయితే అయింది. మా మదర్కి బిల్ అయితే ఇచ్చేసాము. మా మదర్ కూడా ఫుల్ హ్యాపీ. సో ఫైనల్ గా ఆ విధంగా వాళ్ళు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు, అలాగే ఇన్సూరెన్స్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేశారు. బండి ఏంటంటే వాళ్ళు ఇన్సూరెన్స్ కంప్లీట్ చేయకుండా మనకైతే బండిని బయటికి ఇవ్వరు. సో ఇన్సూరెన్స్ ప్రాసెస్ కి అయితే ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అన్నారు. సో కాసేపు అయితే మనం వెయిట్ చేయమని చెప్పారు. సో ఈలోగా మనకి వెహికల్ కి అయితే అడిషనల్ యాక్సెసరీస్ అయితే పెడతారంట. సో అడిషనల్ యాక్సెసరీస్ లో మనకు వచ్చి సెంటర్ స్టాండ్ ఒకటి, మిర్రర్స్, అలాగే కింద మనకి లెగ్స్ దగ్గర మ్యాట్స్, అలాగే 360 డిగ్రీ మనకి ఒక స్టీల్ గార్డ్ అయితే వస్తుంది. సో అదైతే పెట్టిస్తారనమాట. సో ఇవన్నీ అడిషనల్ గా మనకి ఆన్ రోడ్ ప్రైస్ మీద వచ్చేస్తాయి ఇవన్నీ. సో ఇవన్నీ కలిపి నేను చెప్పింది 1,20,000 పడింది ఆన్ రైడ్ ప్రైస్. సో మనమైతే ఈ అడిషనల్ యాక్సెసరీస్ అనేది మన ఆప్షనల్ అనమాట. సో మనమైతే పెట్టించుకోవచ్చు, ఏవైతే కావాలో అవి పెట్టించుకొని మిగతా అయితే అవసరం లేదు. సో ఆ విధంగా మనకైతే కంప్లీట్గా అడిషనల్ యాక్సెసరీస్ అయితే పెట్టించేశారు. ఇంకా ఫైనల్గా వాళ్ళైతే డెలివరీ అయితే ఇచ్చేసారు వెహికల్ని అయితే. సో నేనైతే ఏదో చాలా గ్రాండ్గా అయితే ఎక్స్పెక్ట్ చేశాను. సో బట్ వాళ్ళు చేయలేకపోయారు, ఎందుకంటే అక్కడ ఈరోజు ఆల్మోస్ట్ 7 వెహికల్స్ అయితే డెలివరీ ఉన్నాయి. సో అక్కడ చేయడానికి కుదరలేదు. సో అందుకని సింపుల్గా అయితే మనకి బయట అయితే అరేంజ్ చేసి ఇచ్చేసారు. మా మదర్ని వెహికల్ ఇవ్వమని చెప్పాము, బట్ మా మదర్ కొత్త వెహికల్ అని భయపడింది. ఇంకా మా డాడీ అయితే వెహికల్ తీసుకొచ్చేసారు. సో అలా సింపుల్గా ఒక సెంటిమెంట్ ఉంటుంది కదా, సో సింపుల్గా ఒక కొబ్బరికాయ అయితే కొట్టించేసి మనం అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సో నేనైతే నా N160లో అయితే వాళ్ళని ఫాలో అవుతాను. సో చూడండి మీరు కూడా. మా మదర్ అయితే ఫుల్ హ్యాపీ కొత్త స్కూటీ తీసుకున్నందుకు. మా డాడీ కూడా ఫుల్ హ్యాపీ, ఎందుకంటే మా మదర్ హ్యాపీ కాబట్టి. ఇంకా తెలిసిందే కదా, ఎప్పుడైనా వెహికల్ కొన్న తర్వాత ఫస్ట్ మనం వెళ్ళేది పెట్రోల్ బంక్కి. సో మనమైతే ముందు పెట్రోల్ అయితే ఫిల్ చేసుకుంటాం. ఫుల్ ట్యాంక్ 5 లీటర్లు అంతే, 5.5 లీటర్, 3 లీటర్లు కొట్టించుకో చాలు. 3 లీటర్స్ సరిపోతులే. సో మా డాడీ ఫైనల్గా 3 లీటర్స్ అయితే ఫిల్ చేయించారు దీంట్లో. సో నెక్స్ట్ డే నేనైతే బెంగళూరు అయితే వెళ్ళిపోతాను. మన దాంట్లో కూడా కొంచెం పెట్రోల్ తక్కువ ఉంది. సో నేనైతే రేపు కొట్టించుకుందాం అనుకున్నాను, కానీ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. పెట్రోల్ ఇక్కడ కొట్టించేసుకోమని చెప్పారు. సో పెట్రోల్ అయితే కొట్టించారు. ఎంత జాబ్ చేసినా కానీ మా డాడీ బిల్స్ అయితే కడుతున్నారు. ఇప్పటికి కూడా నా పెట్రోల్ బిల్స్ కూడా మా డాడీ కడుతూ ఉంటాడు. బయటికి వెళ్ళినప్పుడు నేను ఒక్కడిని ఎక్కడికి వెళ్ళినప్పుడు నేను కట్టుకుంటాను, ఇంకా మిగతా టైంలో మా డాడీయే. సో ఫైనల్గా పెట్రోల్ అయితే ఫిల్ చేయించేసా నేను కూడా. సో దారిలో ఏంటంటే మా డాడీ ఏంటంటే నన్ను అయితే డ్రైవ్ చేయమని చెప్పారు. సో నేనైతే బైక్ అయితే ఎక్స్చేంజ్ చేసుకుందాం అన్నారు. సో ఇంకా మా డాడీ అయితే నా N160 అయితే డ్రైవ్ చేస్తారు, నేనైతే స్కూటీలో డ్రైవ్ చేద్దామని చెప్పి నేనైతే స్వాప్ అయిపోతాను. సో న్యూ స్కూటీ నాకైతే చాలా బాగా నచ్చింది. హ్యాండ్లింగ్ అయితే బాగుంది, అలాగే హైట్ కూడా చాలా బాగుంది. నాకైతే డిజిటల్ మీటర్ చాలా బాగా నచ్చింది, ఎందుకంటే దీంట్లో మనకి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. దీంట్లో మనకైతే ట్రిప్ మీటర్ ఉంది, అలాగే పెట్రోల్ ఇండికేటర్, అలాగే మనకి RPM కూడా మొత్తం అంటే కంప్లీట్గా డిజిటల్ అయితే ఇచ్చారు. ఈవెన్ స్పీడ్ అండ్ అలాగే మనకి దీంట్లో యావరేజ్ ఫ్యూయల్ ఎకనామీ అయితే ఉంది. అంటే మన స్పీడ్ మన RPM బట్టి ఎంత మైలేజ్ వస్తుందని అది మనకి ఇది ప్రిడిక్ట్ చేసి అక్కడైతే చూపిస్తుంది. అయితే ఆల్మోస్ట్ అక్యురేట్ అయితే ఉండదు, బట్ దగ్గరికి అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ అక్యురేట్ అయితే ఉండదు, దగ్గరికి అయితే ఉంటుంది. అండ్ అలాగే మనం హోండా యాక్టివా 125 అయితే ఆఫ్టర్ 1 మంత్ అయితే మనం సర్వీస్ అయితే చేయించాలి. ఆ సర్వీస్ పెట్టిన వీడియో కూడా నేను కుదిరితే అప్లోడ్ చేస్తాను, ఒకవేళ ఇన్ కేస్ నేను ఇక్కడ ఉంటే. సో రీసెంట్గా మన బజాజ్ పల్సర్ N160 లాంగ్ రైడ్ అయితే కూడా చేశాను, అలాగే సర్వీస్ అయితే చేయించాను. ఆ వీడియోస్ కూడా కింద అయితే నేను మెన్షన్ చేస్తాను, క్లిక్ చేసి చూసేయండి. సో ఫైనల్గా వెహికల్ కొన్న తర్వాత మా మదర్ అయితే ఫుల్ హ్యాపీ. అండ్ అలాగే దీంట్లో మనకి ఈ కన్సోల్ ఈ డాష్బోర్డ్ కన్సోల్లో మనకైతే థీమ్స్ అయితే ఉన్నాయి, ఒకటి డార్క్ అండ్ లైట్. అండ్ అలాగే మనకి ఆటో కూడా ఉంది. ఆటో అని మనం సెట్ చేస్తామంటే ఆటోమేటిక్గా ఈవినింగ్ అయినప్పుడు అది డార్క్ మోడ్లోకి వెళ్ళిపోతుంది, మార్నింగ్ అయినప్పుడు మళ్ళీ మనకి లైట్ థీమ్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ప్రెసెంట్ అయితే నేను లైట్ థీమ్లో అయితే పెట్టున్నాను. హోండా యాక్టివా 125 అయితే మనకి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి, అవన్నీ ఇందులో నేనైతే కవర్ చేయలేను, మనకి వీడియో లెంగ్త్ పెరిగిపోతుంది. సో అందుకని వీటి మీద నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే కామెంట్స్లో నాకు ఈ వీడియో రివ్యూ కావాలి, అండ్ అలాగే మీకు ఏం కావాలో డౌట్స్ ఏమైనా కామెంట్స్ అయితే ఖచ్చితంగా అడగండి. అలాగే బజాజ్ పల్సర్ N160 గురించి కూడా అడగండి. మనం బజాజ్ పల్సర్ N160లో మోటార్ లాగింగ్ అయితే చేస్తూ ఉంటాము. ఇంకా తెలిసిందే కదా, మన ఇండియన్ థింగ్స్ వెహికల్ కొన్న తర్వాత మనం అయితే పూజ చేయించుకోవాలి. సో దానికోసం అయితే మార్కెట్లో అయితే మనము అలాగే దానికి కావాల్సిన పూజ సామాన్లు, కావాల్సిన ఫ్లవర్స్, కొబ్బరికాయలు అవన్నీ తీసుకోవడానికి అయితే మేము మార్కెట్కి అయితే వచ్చాము. సో ఫైనల్గా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము, పూజ అయితే స్టార్ట్ చేశారు. సో ఆ విధంగా పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాము. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.